ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను ఒక కార్టూన్ గర్ల్ ఫోటో పెట్టి పక్కన ఒక బాయ్ ఫోటో పెట్టి లిరికల్ వీడియో చేసిన. ఇది ఒకటి 3Dలో ఉంటుంది, ఇంకోటి సింగిల్ పిక్తో ఉంటుంది. ఏంటంటే నేను చాలామంది నాకు ఒక ఫోటో పెట్టారు, కార్టూన్ గర్ల్ ఫోటో. ఆ పక్కన మన ఫోటో పెట్టి ఇలా ట్రై చేయాలని అనుకొని చేసిన. ఒకసారి చూద్దాం ఆ లిరికల్ వీడియో ఎలా ఉందో. ఒకటి 3Dలో ఉంటుంది, ఒకటి నార్మల్గా ఉంటుంది. చూద్దాం. చూశారు కదా, నేను మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా, నాకు ఒక ఫోటో పెట్టారు చాలా మంది ఆ కార్టూన్ గర్ల్. ఇదేంటంటే మీకు ప్రింటెస్ట్ యాప్ అయితే చాలా మంది దగ్గర ఉంది. మీరు ప్రింటెస్ట్ యాప్లో కార్టూన్ గర్ల్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు చాలా రకాల కార్టూన్ గర్ల్స్ అయితే వస్తుంది. ఆ ఫొటోస్ మీరు పీఎన్జీగా పెట్టి మీరు రిమూవ్ చేసి మీ యొక్క ఫోటో వీడియోలో అయితే పెట్టుకొని ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. నేను కార్టూన్ గర్ల్స్ అని సెర్చ్ చేస్తే చాలా వచ్చినాయి. ప్రింటెస్ట్ యాప్ లేకపోతే ప్లే స్టోర్లో ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా, చాలా ఉన్నాయి, మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి. ఇందులో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. లేదని అనుకుంటే నేను ఈ వీడియోలో యూజ్ చేసిన గర్ల్స్ ఫోటో అయితే ఆటోమేటిక్గా ఉంటుంది అందులో. ఎందుకంటే 3Dలో ఒకటి చేసిన చెప్పాను కదా, 3Dలో ఒకటి మీరు డెమోలో చూసారు ఆల్రెడీ. ఒకటైతే నార్మల్ ఒక ఫోటో అయితే ఉంటుంది. ఈ రెండు పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఒకటి మన మెయిన్ ఐడిలో, ఇంకోటి ఇంకో ఐడిలో పెట్టాను. వీలుంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే సింగిల్ ఫోటోది ఓపెన్ చేస్తాను. ఓకే, మీరు డెమోలో చూసారు కదా. ఓకే, ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఈ సింగిల్ ఫోటోలో గర్ల్ ఫోటో మాత్రమే ఉంటుంది, బాయ్ ఫోటో రిమూవ్ చేసేసిన. ఇక్కడ మీ యొక్క ఫోటో కూడా పెట్టుకోవచ్చు. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఒక ఫోటో తీసుకోండి, ఏదైనా కావచ్చు. ఈ ఫోటో తీసుకున్నా, దీన్ని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జరిపేసిన. దీన్ని కొంచెం జూమ్ చేస్తా, ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. ఇప్పుడు మనం అయితే దీన్ని ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎక్స్, వై అండ్ జెడ్ ఉంటుంది. ఈ జెడ్ని సెలెక్ట్ చేసి మీ ఫింగర్ తోటి ఇలాగైతే బ్యాక్ అంటే టాప్ చేయండి. ఇక్కడ మొత్తం ఒక 400 చేయండి. 400 లేకపోతే 500 ప్లస్ 530 ఆ మధ్యలో పెట్టుకోండి. మీ ఫోటోని కరెక్ట్గా ఇక్కడ స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకోండి, అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే మీ ఫోటో బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే, లిరికల్ బాగా సెట్ అవుతుంది. ఇది యానిమేషన్ ఉంటుంది. లేదు మాకు యానిమేషన్ ఉంది, ఓన్లీ ఒకటే ప్లేస్లో ఉండాలంటే కెమెరాని హైడ్ చేసేయండి, ఒకటే ప్లేస్లో ఉంటుంది ఇలా. ఓకే, లేదు మాకు ఆ రొట్టెడి కొంచెం మూవ్ అవుతూ ఉండాలంటే కెమెరా ఆన్ చేసుకోండి, దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మనం సింగిల్ ఫోటో ప్రాజెక్ట్. ఈ 3Dకి అయితే చాలా బాగా ఉంటుంది, నాకు బాగా నచ్చింది ఇదే. ఓకే, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది నేను ఇంతకుముందు 3 days బ్యాకే ఆల్రెడీ చేసిన నేను. ఓకే, కానీ కార్టూన్ ఫొటోస్ పెట్టలేదు, కపుల్ కోసం అండ్ సింగిల్ బాయ్స్ సింగిల్ ఫోటో పెట్టి చేసిన. ఇది ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఓకే, ఇలా అయితే ఉంటుంది. యానిమేషన్ సూపర్ ఉంటుంది. ఇందులో ఏం లేదు, బాయ్ ఫోటో ఉంటుంది కదా, ఆ బాయ్ ఫోటో దగ్గర మీ ఫోటో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నాకు సంథింగ్ నేను వేరే ఫోటో పెడతాను చూడండి. ఈ ఫోటో పెడుతున్నాను, కానీ ఈ ఫోటో పైన వెళ్ళిపోయింది, కొంచెం కిందికి తీసుకొద్దాం. దీన్ని మనం సరిగ్గా సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇలా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మాకు అన్నీ బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో ఫోటో కూడా వస్తుంది. ఇలా అయితే మొత్తం 3 ఫొటోస్ ఉన్నాయి. అవి మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు, ఇలా మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎండింగ్లో కూడా ఒక ఫోటో ఉంటుంది, దాంతో సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.